వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒంగుటూరు మండలం చేబ్రోలు నారాయణపురం గ్రామాల్లో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆకస్మికంగా పర్యటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. తొలుత చేబ్రోల్లోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు అందుతున్న వసతులను రికార్డులను కలెక్టర్ పరిశీలించి చిన్నారులతో ముఖాముఖి అయ్యారు. ఉర్దూ పాఠశాలను కలెక్టర్ సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ప్రహరీ గోడల నిర్మాణం నిమిత్తం ప్రతిపాదన పంపించవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం డంపింగ్ యార్డును పరిశీలించిన కలెక్టర్ గ్రామంలో జరుగుతున్న పారిశుధ్య కార్యక్రమాల తీరును చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. 14 మంది పారిశుధ్య కార్మికులను దృశ్యాలతో సత్కరించారు. అనంతరం నారాయణపురంలోని ప్రాథమిక సహకార సంఘాన్ని పరిశీలించి ఎరువులు స్టాక్ అమ్మకం తదితర అంశాలను పరిశీలించారు. ఆంధ్రాలో కాదు, ఇండియాలోనే బెస్ట్ విలేజ్ గా ఉండాలంటే ఏమేం కావాలో అవన్నీ లిస్ట్ చేయండి. మనం ఒకటి కంప్లీట్ చేసుకొని వెళ్దామని కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. మామూలుగా మనం చెప్పి చేసుకున్న వాళ్ళే కొంతమంది ఉంటారు. ఇక్కడ మన ఆన్లైన్ అప్లై చేసుకొని కాంపిటీషన్ లో పాల్గొని ఫస్ట్ ప్రైజ్ తీసుకున్న సర్పంచ్ ఉన్నారు. కాబట్టి ఇంకా నేను చెప్పకుండా కూడా షీ వుడ్ హావ్ ట్రైడ్ బెస్ట్ విలేజ్ గా మార్చడానికి. ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ ప్లస్ మనకు CSR అన్ని టైప్ చేసేసి ఈ విలేజ్ కి ఏం కావాలో అన్ని చేసేసి అందమైన క్లీన్ అయిన విలేజ్ ఆల్రెడీ క్లీన్ గా ఉన్నాయి. ఈ పంచాయత్ సెక్రటరీ కూడా బెస్ట్ పంచాయత్ సెక్రటరీ అవార్డు కూడా వచ్చింది ఈసారి. అందువల్ల మా సపోర్ట్ అన్నీ ఉంటుంది. నాకు విలేజెస్ కూడా మీరు కూడా కోఆపరేట్ చేస్తేనే మనకు స్వచ్ఛ ఆంధ్ర అవుతుంది, మన స్వచ్ఛ విలేజ్ అవుతుంది. కాబట్టి అందరూ కోఆపరేట్ చేయండి. ఈ రోజు థీమ్ మనకు ప్లాస్టిక్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ అంటే మన కూరగాయలు తీసుకొని చిన్న చిన్న కవర్లు అవన్నీ చాలా డేంజర్ మన సొసైటీకి. సో అలాంటి కవర్ వాడదన్నది ప్లాస్టిక్ ఎక్కువ వాడకుండా ప్లాస్టిక్ బదులుగా ఆల్టర్నేటివ్ ఏమైనా ఉంటే ప్లాస్టిక్ కవర్ కు బదులుగా ప్లాస్టిక్ మన జూట్ బ్యాగ్ క్లాత్ బ్యాగ్ వాడడం, లేదంటే మన ఇంట్లో ఫాస్ట్ ఫుడ్ ఇచ్చిన స్పూన్లు ఫోక్లు అవన్నీ పెట్టుకొని ఉంటాం, దేనికైనా వాడతాము. అవన్నీ మనం యూజ్ చేయకుండా ఉండడం. వాటర్ బాటిల్లో మనం ప్లాస్టిక్ వాడకుండా మనం స్టీల్ కానీ గ్లాస్ కానీ వాడతామని అట్లాంటి ప్లాస్టిక్ ని రీప్లేస్ చేసుకొని మనకు ఆల్రెడీ ఏమున్నాయో అది వాడాలనే ఉద్దేశంతో ఈ రోజు మనకి టీం ఇచ్చి ఉన్నారు. ఏదైతే మన గ్రామాన్ని చెత్త రహిత గ్రామంగా చేపడాలని మనం తీసుకున్నాం. ఎక్కడా కూడా అంటే మనది కూడా బాధ్యత, అధికారులతో పాటు మనం కూడా బాధ్యత తీసుకుని ఎక్కడా కూడా చెత్త వేయకుండా వాటిని మనం ఎక్కడ నిర్ధారించారో పంచాయతీ వారు అక్కడే మనం ఆ చెత్తని చేసుకుంటూ, అలాగే మనం దేనికి దానికి తడి చెత్త అలాగే పొడి చెత్త విడిగా మనం వాళ్ళకి సేకరించేటట్టు అందిస్తే వాటి ద్వారా కూడా ఇక్కడికి వచ్చి వర్మీ కంపోస్ట్ కూడా చాలా బాగా తయారు చేస్తున్నారు. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చూసాను. దాని ద్వారా మనకి వ్యవసాయ క్షేత్రాల్లో వ్యవసాయం కూడా బాగా చేసుకునేటట్టు అంటే పంటలు కూడా బాగా పండించేటట్టు ఉపయోగపడుతుంది. అలాగే మనకి మొన్న కూడా మనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది మన సర్పంచ్ గారికి ఇక్కడ ఆల్రెడీ. దానికి ఎందుకంటే మన పంచాయతీని కూడా సుప్రీం LTC కింద కూడా తీసుకున్నారు. అంటే మనకి జిల్లాలో మన చేబ్రోల్ గ్రామాన్ని ఒక ప్రత్యేకంగా సుప్రీం LTC అంటే లోకల్ ట్రైనింగ్ సెంటర్ అని ఏర్పాటు చేయడానికి కూడా అంటే మనల్ని చూసి బయట వాళ్ళు కూడా నేర్చుకునేటట్టు ఉంది. దానికి తగ్గట్టుగానే మనం అందరం ఉండాలి. అలాగే మన కలెక్టర్ గారు ఇప్పుడే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం 26వ వార్డు వార్పు రోడ్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ పాల్గొని ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యనిర్వహణ కార్యదర్శి గోరెల శ్రీధర్, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి తదితరులు పాల్గొన్నారు. డోర్ టు డోర్ మొత్తం అందరినీ వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇళ్ల పట్టాలు ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు అందరికీ కూడా 2 సెంట్ల స్థలం ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. దాంతోపాటు ఇల్లు కట్టుకుంటే కూడా డబ్బులు గతంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 1 సెంటే ఇచ్చారు. వేళ 2 సెంట్లు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. అలాగే టిట్కో హౌసులు దాన్ని పూర్తిగా 5 సంవత్సరాలు పాడు పెట్టేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. ఈవేళ మరి ఏదైతే మన మున్సిపల్ మినిస్టర్ గారు పెద్దలు గౌరవనీయులు నారాయణ గారు మన దగ్గరికి వచ్చి ఇక్కడ మరి టిట్కో హౌసుల దగ్గరికి ఆయన్ని తీసుకెళ్ళమని ఆయనే అడిగి అక్కడ తీసుకెళ్లిన తర్వాత L&T కాంట్రాక్టర్స్ మెయిన్ వ్యక్తితోటి మాట్లాడారు. నాకు నువ్వు 3 నెలల్లో క్లియర్ చేయి, లేదు డిసెంబర్ కల్లా మొత్తం ఇక్కడ ఏ పని ఉండకూడదు అని చెప్పడం జరిగింది. ఈవేళ చాలా మందికి ఈ
500 కట్టిన వాళ్ళందరికీ కూడా అతి త్వరలో ఈ ఇళ్ళు మీరు గృహప్రవేశం చేసుకునే విధంగా ఇచ్చేయడం జరుగుతుంది. మీరు ఇన్ని ఇబ్బందులు పడి ఇక్కడ ఉండే కంటే ఆ టిక్కో హౌసులు చాలా బాగున్నాయి, చక్కగా నిర్మాణం చేశారు, వాటర్ ఉంది, అన్నీ ఉన్నాయి. అక్కడికి మీరు మీ ప్రయాణం సాగించడం మంచిదని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే చాలా మందిని చూశాను, చాలా మందికి ఇళ్ల పట్టాలు లేవు. ఆ ఇళ్ల పట్టాలు లేని అన్ని కూడా మల్లికార్జున మొత్తం చార్ట్అవుట్ చేసి వాళ్ళ పేర్లన్నీ ఆన్లైన్ చేసి ఇచ్చే బాధ్యత ఆయన కృష్ణమోహన్ గారు తీసుకుంటారు. ఈవేళ ఎవరికైతే కొన్ని కారణాల వల్ల పెన్షన్లు రావట్లేదు అవన్నీ కూడా మళ్ళీ చార్ట్అవుట్ చేసి దాన్ని పెన్షన్ వచ్చే విధంగా మనం తీసుకురావడానికి మేము ముందుకు వస్తున్నాం. అలాగే ఈవేళ చెప్పారు ఇక్కడ ఇంతకు ముందు వచ్చినప్పుడు చెప్పారు ఈ స్తంభాలు లేవు అని చెప్పి వెంటనే వేయించడం జరిగింది. అయితే పని చేయడం లేదు అని చెప్పారు. అది చెప్పాం. ఈవేళ మొత్తం అన్నీ కూడా రేపటికే మీకు కంప్లీట్గా మొత్తం అన్నీ వెలిగేలాగా చేయించే పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ ఒక వాటర్ ట్యాప్ అడిగారు, ఆ వాటర్ ట్యాప్ కూడా చెప్పడం జరిగింది. తిరుపతి జిల్లా గూడూరు వైసీపీ కార్యాలయంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ మేరిగ మురళి ఆధ్వర్యంలో పట్టణ స్థాయి పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి గెలిచి సంవత్సరం కావస్తున్నా ఏ పథకం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని ధ్వజమెత్తారు. పొదుపు మహిళలు, రైతులు, నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చి వారిని మోసం చేశారని, ఇంటింటికి వెళ్లి గత వైసీపీ పాలన నేటి కూటమి పాలన వ్యత్యాసాన్ని ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. మరి మీరు అన్నట్టు 50 సంవత్సరాల వాళ్ళు 60 సంవత్సరాలకు వచ్చి ఉంటారు కదా, మరి కొత్త పథకాలు ఇస్తున్నావా? కొత్తగా ఎవరికైనా పెన్షన్లు ఇచ్చావా? ఇక ఇచ్చేదే ఉండదు, ఉండేటివి కోసుకుంటూ పోతున్నారని కూడా మనవి చేస్తున్నాం. మరి అదే రకంగా అమ్మఒడి గొప్పగా ఆదరణ జరిగింది. భారతదేశ చరిత్రలోనే ఇంత గొప్ప పథకం ఎక్కడా లేదు. దానికి బేస్ మా దివంగత నేత గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు. ఎంతోమంది ఉద్యోగస్తులు ఇంజనీరింగ్ చేసుకుంటూ ఈరోజు అమెరికాలో కూలి పని చేసుకున్నటువంటి కుటుంబం నుంచి ఈరోజు అమెరికాలో ఉద్యోగాలు చేసే స్థాయికి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకుని వచ్చినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత, ఆయన స్ఫూర్తిని బేస్ చేసుకొని మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు 1వ తరగతి ఫస్ట్ క్లాస్ నుంచి కూడా అమ్మఒడికి చేయడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. 15,000 రూపాయలు దాంట్లో మెయింటెనెన్స్కి ఆ రోజు చేయడం, దానికి డైవర్ట్ చేస్తే గగ్గోలు పెట్టారు. ఏదో మాట తప్పినట్టు మాట్లాడారు. మీరు చేసింది ఏంటి, నీకు ఇస్తానని చెప్పి మాట్లాడారు. 15,000 రూపాయలు ఇస్తానని మాట్లాడారు. ఈరోజు తల్లి వందనం ఏ రకంగా సన్నాయి నొక్కుతున్నారు మీ అందరికీ నేను స్పష్టం చేస్తున్నాను. తిక్కవరం అనే గ్రామం ఉంది, 300 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్కరికి కూడా తల్లి వందనం జరగలేదని మీకు సాక్ష్యాలు కావాలంటే మీరు ఆ స్కూల్స్కి వెళ్ళి విచారించడానికి కూడా నేను మనవి చేస్తున్నాను. ఆదరణ లేదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఒకరి మీద వెళ్తే కలెక్టర్ ఆఫీస్కి అంటారు, ఎంఈఓ ఆఫీస్కి అంటారు, ఒకరి మీద ఒకరు చెప్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో రకంగా మోసం చేసి బడ్డం తగ్గించుకోవాలని ఆలోచన తప్ప సంవత్సర కాలం అయిపోతుంది. మొన్న రిలీజ్ చేశారు. ఈరోజు మన దగ్గరగా ఉన్నటువంటి ఆ స్కూల్లో 300 మందికి ఒక్కరికి కూడా తల్లి వందనం లేదంటే ఎక్కడ పోతుంది ప్రభుత్వాన్ని కూడా మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 15,000 వేశారు. మెయింటెనెన్స్ కోసం 2,000 తీసినా ప్రతి ఒక్కరికి అందింది. ఈరోజు 15,000 చెప్పారు, 13,000 వేస్తున్నారు, కొంతమందికి 7,000 వేస్తున్నారు, 8,000 వేస్తున్నారు. ఇవన్నీ మీకు సాక్ష్యాలు కావాలంటే ఎప్పుడైనా నేను ప్రజల ముందు నేను స్పష్టం చేయగలిగాను కూడా మనవి చేస్తున్నాను. అట్లాగా త్రికరణ శుద్ధి లేనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కూడా మనవి చేస్తున్నాం. అదే నా పొదుపు లక్ష్యం వాళ్ళకి ఎలాంటి లబ్ధి జరిగిందని నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు మేనిఫెస్టోలో మళ్ళా పొదుపులో ఉన్న వాళ్ళకి కానివ్వండి, మామూలు వాళ్ళకి కానివ్వండి, అందరికి కూడా ఆడబిడ్డ నిధి అనేది ఏర్పాటు చేస్తాను. 19 ఏళ్ళు వయసు వచ్చిన వాళ్ళకి, 59 సంవత్సరాలు ఉండే వాళ్ళకి అందరికీ 1,500 రూపాయలు ఆడబిడ్డ నిధి ఇస్తానే అసత్యాలు మాట్లాడాడని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుపతి కపిలేశ్వర ఆలయంలో పారిశుధ్య కార్మికుడి అవతారం ఎత్తిన చంద్రబాబు, ఆలయ పరిసరాలను స్వయంగా చీపురుతో ఊడ్చి శుభ్రపరిచిన సీఎం. గన్నవరంలో ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్,
విజయవాడ నగరానికి ఇది ఎంతో గర్వకారణం కానుందని వెల్లడి. జగన్ చుట్టూ ఉన్న వారిని వేధించడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఎంతగా అణిచివేస్తే అంతగా వైసీపీ బలపడుతుందని వ్యాఖ్య. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న రాష్ట్ర సమాచార కమిషనర్ చావలి సునీల్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.